హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది 2 జనవరి ఆఫ్టర్నూన్ జరిగిన సోషల్ తెలంగాణ టెట్ క్వశ్చన్ పేపర్ అనలైజేషన్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 జనవరి మార్నింగ్ సెషన్, అలానే 5th జనవరి ఒకే సెషన్ జరిగింది. 5th జనవరి రోజు ఆ రెండు పేపర్స్కి సంబంధించిన మెటీరియల్ నేను నా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్లో అప్లోడ్ చేశాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో కొంత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీకు రావడం జరుగుతుంది క్వశ్చన్స్ అందులో నుంచి. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇది కూడా నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ పీడిఎఫ్ కూడా నేను యాప్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అలానే జీవావరణం అనే లెసన్ నేను ఎంసీక్యూస్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. టోటల్ 33 ఎంసీక్యూస్ ఉన్నాయి. సో మీరు ఈ టెస్ట్ ఫ్రీ మెటీరియల్లో పెట్టాను, రాయండి ఫ్రెండ్స్. సో ఈ టెస్ట్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ 33 క్వశ్చన్స్ కానీ చూస్తే ఒక 5 to 6 టైమ్స్ మీరు లెసన్ చదివినట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ నేను సొల్యూషన్స్లో టేబుల్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలానే ఎవరికైనా సోషల్ మెటీరియల్ కావాలి అనుకుంటే 1500 పేజెస్ ప్లస్ మెటీరియల్ యాప్లో అవైలబుల్ ఉంది. లేదా నాకు ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా పంపిస్తాను ఫ్రెండ్స్. 9494525644 డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్, యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. యాప్ ద్వారా పర్చేస్ చేసినా కూడా నేను పీడిఎఫ్స్ పంపిస్తాను ఒకవేళ మీకు డౌన్లోడ్ చేసుకోరాకపోతే. సో 2 జనవరి ఆఫ్టర్నూన్ సోషల్ క్వశ్చన్ పేపర్. సో సొల్యూషన్స్ నా మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది, టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసిన మెటీరియల్ నుంచి. సో మిగిలిన ఇతర సెషన్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. జర్మనీ ఏకీకరణ, బిస్మార్క్ ఆర్థిక విధానాల గురించి క్వశ్చన్ వచ్చిందంట ఫ్రెండ్స్. 9th క్లాస్ 12th లెసన్. 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామ్య జాతీయవాద విప్లవాలు. సో జర్మనీ ఏకీకరణ గురించి క్వశ్చన్ వచ్చిందంట. సో ఎక్కడ కూడా ఇయర్స్ అడగట్లేదు, వాల్యూస్ కూడా ఎక్కడ అడగట్లేదు. సో చూడండి, జర్మనీ ఏకీకరణ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను. సో మీకు పీడిఎఫ్ ఇస్తాను, మీరు చదువుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇది చాలా లెంగ్తీ, 60+ పేజెస్ ఉంది. సో 19వ శతాబ్దం నాటికి జర్మనీ అనేక చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విభజించబడి ఉండేది. ఇవన్నీ కూడా ఒకప్పుడు పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. సో మొన్న 5th జనవరి నాడు వచ్చిన క్వశ్చన్ ఇది. రైన్ కాన్ఫెడరేషన్, నెపోలియన్ బోనపార్టీ 1806లో ఈ స్వతంత్ర రాజ్యాలు అన్నింటినీ జయించి 39 రాజ్యాలుగా రైన్ కాన్ఫెడరేషన్ని ఏర్పాటు చేశాడు. మొదటిసారిగా ఒకే విధమైన పాలనా వ్యవస్థ ఏర్పడడంతో జర్మన్లలో జాతీయ భావాలు ఏర్పడ్డాయి. వీరు ఈ రాజ్యాలన్నీ ఒకే దేశంగా ఏర్పడాలని కోరుకున్నారు. నెపోలియన్ పతనానంతరం వియన్నా సమావేశం జరిగింది. ఈ రాజ్యాలను తిరిగి పాత రాజ్యాలుగా విభజించింది. జోన్లోవెరిన్ వర్తక సుంకాల సంఘం జర్మన్లలో ఐక్యతా భావం కలిగించింది. ఈ రాజ్యాల్లో స్వేచ్ఛా వ్యాపారం, ఆర్థిక సహకారం అనే వర్తక నిబంధనల్ని అనుసరించడం ద్వారా జర్మన్లలో ఐక్యతా భావాన్ని కలిగించింది. ఈ ఆర్థిక సహకారం రాజకీయ ఐక్యతకు దారితీసి జర్మనీ ఏకీకరణకు తొలి సోపానంగా పనిచేసింది. సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే, చాలా 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 ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివిన వారు సో ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో అందు గురించి నేను నా మెటీరియల్లో ఏ ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా ఇవ్వడం జరిగింది. టేబుల్లో 60% ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మళ్ళీ టేబుల్స్లో ఇచ్చిన వాటితో పాటు పాయింట్స్ వైజ్గా టెక్స్ట్ బుక్లో ఏ లైన్ని కూడా స్కిప్ చేయకుండా నేను ఇవ్వడం జరిగింది. ప్రష్యా జర్మన్ రాజ్యాల్లో పెద్దది. రాజు విలియం I లేదా మొదటి విలియం. ప్రధాని బిస్మార్క్. ప్రష్యా ప్రధాని బిస్మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. జర్మనీ ఏకీకరణ సో ఎవరి నాయకత్వంలో జరిగిందంటే రాజు మొదటి విలియం, అలానే ప్రష్యా ప్రధాని అయిన బిస్మార్క్ల నాయకత్వంలో 3 యుద్ధాల ద్వారా 7 సంవత్సరాల్లో జర్మనీ ఏకీకరణని సాధించింది. బిస్మార్క్ ప్రష్యా ప్రధాని అనుసరించిన విధానం రక్తపాతం, బలప్రయోగం. రాజ్యంలో నిర్బంధ సైనిక విధానాన్ని ఏర్పరిచి సైన్యాన్ని పటిష్టపరిచాడు. కుట్రపూరితమైన దౌత్య విధానాలతో జర్మనీ ఏకీకరణకు అడ్డుగా ఉన్న డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్లను ఏకాకుల్ని చేసి యుద్ధాల్లో విజయం సాధించినది ప్రష్యా ప్రధాని బిస్మార్క్. స్లెస్విగ్ హోల్స్టైన్ సో మ్యాప్లో హోలిస్టైన్ అని ఇవ్వడం జరిగింది. సో నో ఇష్యూస్. సో స్లెస్విగ్ హోల్స్టైన్ జర్మనీకి ఉత్తరంగా ఉన్న 2 రాజ్యాలు. ఈ రాజ్యాలు డెన్మార్క్లో సమైక్యమై ఉన్నాయి. గత 400 సంవత్సరాలుగా స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ 2 రాజ్యాలు తమ ఆధీనంలోకి రావాలని జర్మనీ ప్రజలు వాంఛించారు. డెన్మార్క్తో స్లెస్విగ్ హోల్స్టైన్ రాజ్యాల సమస్యను లేవనెత్తడం ద్వారా ప్రష్యన్ జాతీయవాద భావాల్ని రెచ్చగొట్టే ప్రథమ అవకాశం బిస్మార్క్ చిక్కింది. ఆస్ట్రియా ప్రష్యాకి శత్రుదేశం. డెన్మార్క్ని ఓడించడానికి బిస్మార్క్ తమ శత్రుదేశమైన ఆస్ట్రియా సాయం తీసుకున్నాడు. ఆస్ట్రియా ప్రష్యాల సంయుక్త దళాలు
డెన్మార్క్ని ఓడించి స్క్లెస్విగ్ హోల్స్టైన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 1865 ఆగస్టులో హోల్స్టైన్ని ఆస్ట్రియా నియంత్రణలో ఉంచారు. స్క్లెస్విగ్ పాలనని ప్రష్యాకి అప్పగించారు. ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం. సో బిస్మార్క్ ఆస్ట్రియాని ఏకాకిని చేయాలని భావించి రష్యాతో అప్పటికే స్నేహం కుదుర్చుకున్నాడు. ఫ్రాన్స్కి చెందిన మూడో నెపోలియన్తో స్నేహం చేసి తటస్థంగా ఉండమని కోరాడు. ప్రతిఫలంగా రైన్ దిశగా ఫ్రాన్స్ విస్తరణను తాము అంగీకరిస్తామని బిస్మార్క్ ఫ్రాన్స్కి వాగ్దానం చేశాడు. ఆస్ట్రియా మీద ప్రష్యా విజయం సాధిస్తే ఇటలీకి వెనీషియాను ఇస్తామని చెప్పి ఇటలీ మద్దతు కూడా పొందాడు. ఆస్ట్రియా చర్యకి అభ్యంతరం. స్క్లెస్విగ్ హోల్స్టైన్ల రాజకీయ సమస్యను ఆస్ట్రియా జర్మన్ డయట్ ముందు ఉంచినప్పుడు బిస్మార్క్ ఆస్ట్రియా చర్యకు అభ్యంతరం తెలిపాడు. ఆస్ట్రియా విశ్వాస భంగానికి పాల్పడిందని పేర్కొంటూ బిస్మార్క్ ప్రష్యన్ దళాల్ని హోల్స్టైన్లోకి నడిపాడు. ప్రష్యా దురాక్రమణకు పాల్పడింది అని భావిస్తూ ఆస్ట్రియా ప్రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. 1866 జూలై 3న ఆస్ట్రియా ప్రష్యాల మధ్య యుద్ధం ఆరంభమై ప్రష్యా చేతిలో ఆస్ట్రియా పరాజయం పాలైంది. సో మీరు చూస్తే డేట్స్ ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన మ్యాటర్ మనల్ని అడుగుతున్నారు. సో చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇది చాలా లెంగ్తీ లెసన్. సో మీరు చదువుకోండి ఫ్రెండ్స్. బవేరియా, బాడెన్, వూర్టెన్బర్గ్, హెస్సే, డార్మ్స్టాట్ ఇవన్నీ కూడా దక్షిణాది రాజ్యాలు. సో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం. సో చూసుకోండి, ఈ లెసన్ నాకు తెలిసి ఒక 1 అవర్ పైనే ఉండొచ్చు. సో స్పీడ్ పెట్టుకొని చూడడం వల్ల మీరు ఇంకా త్వరగా ఫినిష్ చేయొచ్చు. రైన్ దిశ విస్తరణ. బిస్మార్క్ ఒక అస్పష్టమైన వాగ్దానం ఇచ్చి ఫ్రాన్స్కి నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించలేదు. సో ఇవన్నీ చూసుకోండి. ఇసాబెల్లా స్పెయిన్ పాలకురాలు. 1863లో ఈమె పాలనతో విసిగిపోయిన స్పెయిన్ ప్రజలు సింహాసనం నుండి ఈమెను తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించమని లియోపోల్డ్ని కోరారు. ఇతడు ప్రష్యా రాజు విలియం I చాలా సమీప బంధువు. సో మనకు టెక్స్ట్ బుక్లో ఈ లైన్స్ కొంత కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ కొంతవరకు డిగ్రీ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. సో వరల్డ్ హిస్టరీ నుంచి. సో చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటలీ ఏకీకరణ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. సో జర్మనీ లాగే దీర్ఘకాలికంగా రాజకీయంగా ముక్కలై ఉన్న దేశం ఇటలీ. మొత్తం 7 రాజ్యాలుగా ముక్కలై ఉంది 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి. సార్డినియా, పీడ్మాంట్ 7 రాజ్యాల్లో ఈ ఒక్క రాజ్యాన్నే ఇటాలియన్ రాజరిక కుటుంబం పాలించేది. సార్డినియా, పీడ్మాంట్ అనే రాజ్యాన్ని. సో హబ్స్బర్గ్ సామ్రాజ్యంలో ఇటాలియన్లు చెల్లాచెదురుగా ఉన్నారు. 1830లలో ఏకీకృత ఇటాలియన్ గణతంత్రాన్ని ఏర్పరచడానికి గిసెప్పి మాజిని ఒక కార్యక్రమాన్ని రూపొందించాడు. తన భావాల్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన రహస్య సంఘం పేరు యంగ్ ఇటలీ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో విక్టర్ ఇమ్మాన్యుయల్ II సార్డినియా పీడ్మాంట్ రాజు. యుద్ధం ద్వారా ఇటాలియన్ రాజ్యాల్ని ఒక్కటిగా చేసే బాధ్యత ఇతడిపై పడింది. సో ఎర్ర చొక్కాలంటే సాయుధ వాలంటీర్లు. ఈ యుద్ధంలో సైన్యంతో పాటు గిసెప్పి గారిబాల్డి నేతృత్వంలో ఎర్ర చొక్కాలు అనే సాయుధ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో 1871లో ఏకీకృత ఇటలీకి విక్టర్ ఇమ్మాన్యుయల్ IIని రాజుగా ప్రకటించారు. సో అలానే ఇవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. అమెరికా అలానే ఫ్రాన్స్కి సంబంధించి ఉంటాయి ఈ లెసన్లోనే. అలానే కొరియాలిస్ ప్రభావం మరియు వ్యాపార పవనాలు. సో ఏ సూత్రం అనుసరించి 2 జనవరి మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్, ఏ సూత్రంని అనుసరించాయని అడిగారు. కొరియాలిస్ ప్రభావం, ఫెర్రల్ సూత్రం ఇది ఆన్సర్. సో ఇంటర్ నుంచి అడిగాడు, ఇది 6th to 10thలో లేదు. సో వ్యాపార పవనాలు ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి. ఈ రకాలైన పవనాలు ఉత్తరార్ధగోళంలోను దక్షిణార్ధగోళంలోను ఉప ఆయన రేఖ అల్పపీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు వీస్తూ ఉంటాయి. ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుండి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుండి వీస్తుంటాయి. సో డైరెక్షన్స్ తెలిసి ఉండాలి. సో ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం.
సో ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం, సో ఇక్కడ నుండి, అలానే దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుండి ఇక్కడ నుంచి వీస్తుంటాయి. పూర్వకాలంలో ఈ పవనాలు సముద్ర వ్యాపారులకు వాటి పడవలు పోయే దిశను స్థిరంగా ఉంచేట్టు చేసేవి. అందుకే వీటికి వ్యాపార పవనాలు అని పేరు. ఫెరెల్స్ సూత్రాన్ని అనుసరించి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపుకి, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకి దిశను మార్చుకుంటాయి. ఇతర పవనాలతో పోల్చి చూసినట్లయితే ఈ పవనాలు స్థిరంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా వీస్తాయి. అందువల్ల భూమధ్యరేఖ అల్పపీడన మండలాన్ని ప్రశాంత మండలం అని కూడా అంటారు. వీటి వేగం గంటకు 15 నుండి 20 కిలోమీటర్లు. ఇవి ఉష్ణమండలంలో ఉంటాయి కాబట్టి వేడిగా ఉండి అధిక బాష్పీభవనం కలుగజేస్తాయి. నేలపై నుండి వీచే పవనాలు పొడిగా ఉంటాయి. అయితే సముద్రంపై నుండి వీచే పవనాలు నీటి ఆవిరిని ఖండాలకు తూర్పు వైపున మాత్రమే వర్షాన్ని కలుగజేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అంటే ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికా రాష్ట్రాలు వేసవి కాలంలో ఈ వ్యాపార పవనాలు అల్పపీడన అధిక ఉష్ణోగ్రతల వల్ల అంతర్ధానం అవుతాయి. సో టెక్స్ట్ బుక్లో ఒక లైన్ తీసుకొని ఇస్తున్నారు. సో చాలా 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 ఇంపార్టెంట్, చదువుకోండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఉష్ణమండల పవనాలు, పశ్చిమ పవనాలు, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నేను చెప్తున్నాను. వీటిని ప్రతి వ్యాపార పవనాలు అంటారు. అశ్వ అక్షాంశాలు, హార్స్ లాటిట్యూడ్ అంటే 30 నుంచి 40 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంటాయి. సో ఉప ఆయన రేఖా ప్రాంతం నుండి ధ్రువ ప్రాంతం వైపుకి పవనాలు వీస్తుంటాయి. ఇవి ఉత్తరార్ధగోళంలో నైరుతి నుండి, దక్షిణార్ధగోళంలో వాయువ్యం నుండి వీస్తాయి. కాబట్టి వీటికి నైరుతి పశ్చిమ పవనాలు, సౌత్ వెస్ట్ వెస్టర్లీస్ అని, అలానే వాయువ్య పశ్చిమ పవనాలు, నార్త్ వెస్ట్ వెస్టర్లీస్ అని అంటారు. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ. కాబట్టి ఉత్తరార్ధగోళంలో వీచే నైరుతి పవనాలకు స్థిరత్వం అనేది తక్కువ. దక్షిణార్ధగోళంలో అధికంగా ఉన్న జలభాగం మీద వీటి వేగం ఎక్కువ, గంటకు 50 నుంచి 70 కిలోమీటర్లు. ఈ జలభాగం మీద వీచే ఈ పవనాల్ని సాహస పశ్చిమ పవనాలు, బ్రేవ్ వెస్టర్లీస్ అంటారు. ముఖ్యంగా 40 నుంచి 60 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య భీకర శబ్దంతో ఉవ్వెత్తున లేచిపడే కెరటాలతో భయంకరంగా వీచే ఈ పవనాలకు గర్జించే 40లు, రోరింగ్ 40s అని పిలుస్తారు. గర్జించే 60లు, రోరింగ్ 60s అని పిలుస్తారు. సో ఇది చాలాసార్లు గర్జించే 40లు అంటే అడిగారు సో అదర్ ఎగ్జామ్స్లో. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇది ఇంటర్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో 9th క్లాస్ 4th లెసన్ వాతావరణం కూడా మీరు పూర్తిగా ప్రిపేర్ అయి ఉండాలి. సో వ్యాపార పవనాలంటే ఉష్ణమండలాల్లో వీస్తాయి, పశ్చిమ పవనాలంటే సమశీతోష్ణ మండలాల్లో వీస్తాయి. సో పవనాలను 3 రకాలుగా విభజిస్తారు. ప్రపంచ పవనాలు భూగోళం మొత్తం సంవత్సరం పొడవునా వీస్తాయి. సో ఋతుపవనాలు ఒక ప్రాంతానికి లేదా ఒక కాలానికి పరిమితమై ఉంటాయి. స్థానిక పవనాలు స్థానికంగా వీస్తాయి. ప్రపంచ పవనాలు ప్రపంచ పీడన మేఖలలో నిరంతరాయంగా క్రమబద్ధంగా వీచే గాలులు ప్రపంచ పవనాలు. ఇవి 3 రకాలు: వ్యాపార, పశ్చిమ మరియు ధ్రువ పవనాలు. వ్యాపార పవనాలు ఉష్ణమండలాల్లో, పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలాల్లో, ధ్రువ పవనాలు ధ్రువ ప్రాంతాల్లో వీస్తాయి. వ్యాపార పవనాలు తూర్పు పవనాలు, అంటే ఇవి తూర్పు నుండి పడమర వైపుకి వీస్తాయి. సో తూర్పు, ఇది పడమరి. సో తూర్పు నుండి పడమరకు వీస్తాయి వ్యాపార పవనాలు. ఉత్తరార్ధగోళంలో వీటిని ఈశాన్య వ్యాపార పవనాలని, ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని అంటారు. నెక్స్ట్ పశ్చిమ పవనాలు పడమర నుండి తూర్పుకు వీస్తాయి. సో ఇలా, అందుకే వాటిని పశ్చిమ పవనాలు అంటారు. పడమర నుండి తూర్పుకు వీస్తాయి కాబట్టి పశ్చిమ పవనాలు అనే పేరు వచ్చింది. ఉత్తరార్ధగోళంలో నైరుతి దిశలో, దక్షిణార్ధగోళంలో వాయువ్య దిశలో వీస్తాయి. ధ్రువ ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ తూర్పు పవనాలు వీస్తాయి. ప్రపంచ పవనాల ప్రభావం. వాతావరణంపై శిలావరణం, జలావరణం చూపే ప్రభావం కారణంగా పీడనం, పవనాల ఈ తీరులు ఏర్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయడంలో ఈ పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రపంచంలో ఏ భాగం కూడా ప్రాణులు మనలేనంతగా వేడెక్కదు లేదా చల్లబడదు. ప్రాణులు మనలేనంతగా అంటే బతకలేనంతగా వేడెక్కదు లేదా చల్లబడదు. చంద్రుడిలాగా వాతావరణం లేకపోతే పగటిపూట లేదా ఉష్ణమండలాల్లో భరించలేనంత వేడిగా ఉండేది. రాత్రిళ్ళు లేదా ధ్రువ ప్రాంతాల్లో భరించలేనంత చల్లగా ఉండేది. అయితే వేడిని, తేమను ఈ పవనాలు ప్రపంచం మొత్తం సమంగా పంచడం లేదు. అందుకే ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు వేడిగా, కొన్ని చలిగా, కొన్ని అధిక వర్షపాతంతో, కొన్ని ఎడారులుగా ఉన్నాయి. ఋతుపవనాలు, మాన్సూన్స్. భారత్లో వర్షపాతం ప్రధానంగా ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశంలోని అన్ని అంశాలు ఋతుపవనాలతో ముడిపడున్నాయి. మాన్సూన్ అనే ఇంగ్లీష్ పదం మౌసమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. మౌసమ్ అంటే అర్థం ఋతువు.
భూమి, నీరు అంటే సముద్రం చల్లబడడం, వేడెక్కడంలో తేడాల వల్ల ఋతుపవనాలు ఏర్పడతాయి. వాయువ్య భారతదేశంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటడంతో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల భారత ద్వీపకల్పంలో పొరుగు దేశాలలో నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. శీతాకాలంలో పీడన మేఘాలు మారడంలో ఈశాన్య వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటుతాయి. కొరియాలిస్ ప్రభావం వల్ల ఇవి ఉత్తర, ఈశాన్య ఆస్ట్రేలియాలో వాయువ్య ఋతుపవనాలు అవుతాయి. స్థానిక పవనాలు స్థానికంగా ఉండే ఉష్ణోగ్రతలు, పీడనాల తేడా వల్ల స్థానిక పవనాలు వీస్తాయి. ఇవి చాలా తక్కువ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణ స్థానిక పవనాలు ఆ ప్రాంత ఉష్ణోగ్రతల్ని పెంచుతాయి. శీతల స్థానిక పవనాల వల్ల ఒక్కొక్కసారి ప్రభావిత ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోతాయి. ఈ స్థానిక పవనాలు ట్రోపో ఆవరణంలోని దిగువ పొరల్లో వీస్తాయి. కొండ, లోయ పవనాలు, సముద్ర భూపవనాలు కూడా ఒక రకమైన స్థానిక పవనాలు. వాతావరణంలోని కింది పొరలు వేడెక్కడం, చల్లబడడంలోని తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఈ పవనాలు ఏర్పడతాయి. 2 జనవరి రోజు అడిగిన క్వశ్చన్, ఓరెస్ అంటే ఏంటంటే అడిగారు మార్నింగ్ షిఫ్ట్లో. సో దీన్నే ఒక్కొక్కసారి ఓరోజెనిక్ వర్షపాతం అంటారు, పర్వతీయ వర్షపాతాన్ని. గ్రీకు భాషలో ఓరెస్ అంటే పర్వతం అని అర్థం. సో ప్రపంచవ్యాప్తంగా వర్షాలు. సో దీంట్లో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. సో వాణిజ్య పవనాలపై వచ్చింది క్వశ్చన్. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో 10 నుండి 30 డిగ్రీల అక్షాంశాల మధ్య ఏ పవనాల కారణంగా తూర్పు తీరంలో భారీ వర్షాలు పడతాయి, పశ్చిమం వైపుకు వెళ్లే కొద్ది వర్షాలు తగ్గుతాయని అడిగారు. సో ఆన్సర్ వాణిజ్య పవనాలు. సో ఈ 2 బిట్స్ కూడా 2024లో కూడా అడిగారు, వాణిజ్య పవనాలు అలానే పశ్చిమ పవనాల గురించి. సో వాణిజ్య పవనాలు అని అడగవచ్చు, లేదా వ్యాపార పవనాలన్నా ఇదే. నెక్స్ట్, భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశలో 40 నుండి 60 డిగ్రీల అక్షాంశాల మధ్య పడమటి తీరంలో భారీ వర్షాలు పడడానికి, తూర్పుకు వెళ్తున్న కొద్దీ వర్షాలు తగ్గడానికి కారణం అడిగారు. ఆన్సర్ పశ్చిమ పవనాలు. సో ఇది వాణిజ్య పవనాలు మొన్నడిగింది. భూమధ్య రేఖకు సమీపంలో ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల్లో అధిక వర్షాలు పడతాయి. ఖండాల మీద కంటే సముద్రాల మీద వర్షాలు ఎక్కువ పడతాయి. సో పశ్చిమ విక్షోభాల గురించి అడిగారు. సో పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రంలో సంభవిస్తాయని అడిగారు. సో ఆన్సర్ మధ్యధరా సముద్రం నుండి. సో టెక్స్ట్ బుక్లో ఇంటర్ నుంచి తీసుకున్నట్టున్నారు ఈ క్వశ్చన్. సో రబీ పంటలకు ఉపయోగపడేది పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం. సతత హరిత అరణ్యాల గురించి అడిగారన్నారు. సో చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఇది చాలాసార్లు కవర్ చేశాను ఈ లెసన్లో. సో టేబుల్స్లో ఇచ్చాను, అలానే మళ్ళీ సెపరేట్ టేబుల్ ఇచ్చాను. సో అలానే పాయింట్ వైజ్గా బోల్డ్ చేస్తూ ఇచ్చాను, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. సో ఇవన్నీ చూసుకోండి. సతత హరిత అరణ్యాలు. సో ఉష్ణమండల సతత హరిత అరణ్యాలని వర్షారణ్యాలు అంటారు. భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. చాలా వేడిగా ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తాయి. చెట్లన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. పగటి పూట కూడా సూర్యరశ్మి లోపలికి పడదు. ఇక్కడ ఉండేవి రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు లేదా కఠినదారు వృక్షాలు. సో ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, సో ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉండే ఎడారుల గురించి అడిగారు. సో ఖండాల పడమర అంచుల్లో ఉండేది అడిగారు. సో ఆన్సర్ ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. సో చూద్దాం మళ్ళీ. ఉష్ణమండల సతత హరిత అడవులు భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. ఇక్కడ రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటి వృక్షాలు ఉంటాయి. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారత్లోని అధిక భాగంలో, ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. సో సాల్, టేకు, వేప, శీషం వంటి చెట్లు ఉంటాయి. ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, కొండముచ్చులు, కోతులు ఉంటాయి. సమశీతోష్ణ సతత హరిత అడవులు ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ అమెరికా ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉంటాయి. ఇక్కడ ఓక్, ఫైన్, నీలగిరి చెట్లు ఉంటాయి. సో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఓక్, ఫైన్, నీలగిరి. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరోప్ తీర ప్రాంతాల్లో కనబడతాయి. సో ఇక్కడ ఓక్, యాష్, బిర్చ్ వృక్షాలు ఉంటాయి. ఇక్కడ జింక, నక్క, తోడేలు ఉంటాయి. సో ఇక్కడ ఓక్ అనే చెట్టు సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో, అలానే సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో కనబడుతుంది. మధ్యధరా వృక్షజాలం ఖండాల పడమర నైరుతి అంచెల వద్ద మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో కనబడడం వల్ల మధ్యధరా వృక్షజాలం అంటారు. అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. సో ఇక్కడ నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, ఆలివ్, ద్రాక్ష, అంజూర్ వంటివి కనబడతాయి. సో ఇక్కడ సహజ వృక్షజాలాన్ని నిర్మూలించారు మధ్యధరా వృక్షజాలంలో. మధ్యధరా వృక్షజాలంలో అడవి జంతువులు ఎక్కువగా లేవు. సో నెగిటివ్గా ఉండడం వల్ల రెడ్ కలర్ యూజ్ చేశాను.
సో నెక్స్ట్ శృంగాకారపు అడవులు ఉత్తరార్ధగోళంలో 50 నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య కనబడతాయి. హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. చిర్ ఫైన్ సెడార్ వంటివి ఇక్కడ ఉండే చెట్లు. సిల్వర్ ఫాక్స్ మింక్ ధృవ ప్రాంత ఎలుగుబంటి శృంగాకారపు అడవుల్లో ఉంటాయి. ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకు ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఇక్కడ గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఉష్ణమండల గడ్డి భూముల రకానికి చెందినవి. ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి ఇక్కడ ఉండే జంతువులు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనబడతాయి. గడ్డి కొరచగా ఉండి పోషకాలతో ఉంటుంది. ఈ గడ్డి భూములను యూరేషియాలో స్టెప్పీలు అంటారు. సమశీతోష్ణ మండల గడ్డి భూములను. ఇక్కడ అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి ఉంటాయి. ముళ్ళ పొదలు పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువగా ఉంటుంది. టండ్రా వృక్షజాలం యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధృవ ప్రాంతాల్లో కనబడుతుంది. ఇక్కడ నాచు, లైకెన్ చిన్న చిన్న పొదలు ఉంటాయి. సీల్, వాల్రస్, మస్క్, యాక్సిస్, ఆర్కిటిక్ గుడ్లగూబ ధృవ ప్రాంత ఎలుగు టండ్రా వృక్షజాలంలో కనబడే జంతువులు. ధృవపు నక్కలు కూడా కనబడతాయి టండ్రా వృక్షజాలంలో. నెక్స్ట్ సో సేమ్ పాయింట్స్ ఫ్రెండ్స్, కలర్స్తో హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. సో నెగిటివ్కి రెడ్ కలర్ యూజ్ చేయడం జరిగింది. సో చూసుకోండి. సో చాలా 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 ఇంపార్టెంట్. ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు భూమధ్య రేఖా ప్రాంతం ఉష్ణమండలాల్లో ఉంటాయి. సంవత్సరం పొడవునా వర్షాలు బాగా కురుస్తాయి. పొడిగా ఉండే కాలం లేదు కాబట్టి చెట్లన్నీ ఒకేసారి ఆకుల్ని రాల్చవు. సో ఇక్కడ పగటిపూట సూర్యరశ్మి లోపలికి పడదు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు భారత్లోని అధిక భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా, మధ్య అమెరికాలో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో వివిధ ఋతువులు ఉంటాయి. సో నీటిని పొదుపు చేయడానికి ఎండాకాలంలో తమ ఆకులు రాలుస్తాయి ఈ చెట్లు. సో సాల్, టేకు, వేప, శీషం అనేవి గట్టి కలప చెట్లు. సమశీతోష్ణ సతత హరిత అడవులు మధ్య అక్షాంశాల తీర ప్రాంతాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు ఉంటాయి. సో ఖండాల తూర్పు అంచులైన ఆగ్నేయ అమెరికా, దక్షిణ చైనా, ఆగ్నేయ బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో సమశీతోష్ణ సతత హరిత అడవులు కనబడతాయి. గట్టి కలప, మెత్తటి కలపనిచ్చే చెట్ల రకాలు సమశీతోష్ణ సతత హరిత అడవుల్లో ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుండే. సమశీతోష్ణ సతత హరిత ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి ఇవి. సో గట్టి కలప, మెత్తటి కలప చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓక్, పైన్, నీలగిరి వంటివి ఉంటాయి ఇక్కడ చెట్లు. సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు మరింత ఉన్నత అక్షాంశాల వద్దకు వెళ్తున్న కొద్దీ కనబడతాయి. సో ఇక్కడ అమెరికాలోని ఈశాన్య ప్రాంతం, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ ప్రాంతాలలో కనబడతాయి. సో ఎండాకాలంలో ఇవి తమ చెట్ల ఆకుల్ని రాలుస్తాయి. సో ఇక్కడ కనబడేవి సమశీతోష్ణ ఆకురాల్చే అడవుల్లో ఎక్కువగా ఓక్, యాష్, బిర్చ్ ఉంటాయి చెట్లు. అలానే జంతువులు జింక, నక్క, తోడేలు, అడవి కోళ్ళు, ఇతర పక్షులు ఉంటాయి. మధ్యధరా వృక్షజాలం సో పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధర వృక్షజాలం ఉంటుంది. సో అలానే ఖండాల తూర్పు అంచులు సమశీతోష్ణ సతత హరిత అడవులు, అలానే ఖండాల ఈశాన్య అంచులు సమశీతోష్ణ ఆకురాల్చే అడవులతో ఉంటాయి. సో నేను ఈ లెసన్ టైప్ చేసిన తర్వాత నాకు ఒకరు కాల్ చేసి మీరు రాంగ్గా టైప్ చేశారని అన్నారు. సో కాదు, వాళ్ళు సో టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే, సో సెకండ్ పాయింట్లో మధ్యధర వృక్షజాలం ఎక్కడ ఉంటుందనే ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్లో తూర్పును ఈశాన్య అంచుల్లో ఏమున్నాయి రాసి, సో తర్వాత పడమర నైరుతి అంచులు ఏ విధంగా ఉంటాయో అక్కడ సో ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పడమర నైరుతి అంచుల వద్ద మధ్యధర వృక్షజాలం ఉంటుంది. మధ్యధరా చెట్లకు మందపాటి బెరడు, మైనంపూత ఆకులు ఉండడం వల్ల బాష్పోత్సేకం తక్కువగా ఉండి తీవ్రమైన వేసవిని తట్టుకోగలుగుతాయి. ఇవి ఎక్కువగా మధ్యధరా సముద్రం చుట్టూతా యూరప్, ఆఫ్రికా, ఆసియాలో కనబడతాయి కాబట్టి వాటికి మధ్యధరా వృక్షజాలం అనే పేరు వచ్చింది. సో ఈ రకమైన వృక్షజాలం మధ్యధరా ప్రాంతంలోనే కాకుండా, అంటే మధ్యధరా ప్రాంతంతో పాటుగా అమెరికాలోని కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియాలో మధ్యధరా వృక్షజాలం కనబడుతుంది. ఇక్కడ శీతాకాలంలో వానలు, వేసవిలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యవసాయం కోసం సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటల్ని ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతాల్లో అడవి జంతువులు ఎక్కువగా లేవు. ఎక్కడ? మధ్యధరా ప్రాంతంలో. నెక్స్ట్ శృంగాకార పడవులు. ఉత్తరార్ధ గోళంలో 50 నుండి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకార పడవులు కనబడతాయి. వీటిని టైగా అని కూడా అంటారు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా ఈ రకమైన అడవులు కనబడతాయి. ఈ రకమైన చెట్లు హిమాలయాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. శృంగాకారపు అడవుల్లో కనబడే చెట్లు. సో ఇవి చాలా పొడవుగా పెరుగుతాయి. వీటి కలప మెత్తగా ఉంటుంది. ఇవి సతత హరిత చెట్లు. గుజ్జు తయారు చేసి కాగితం తయారు చేయడానికి చెట్లను ఉపయోగిస్తారు. మెత్తటి కలపతో అగ్గిపుల్లలు ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేస్తారు. అగ్గిపుల్లలు ప్యాకేజింగ్ పెట్టెలు. శృంగాకారపు అడవుల్లోని ముఖ్యమైన చెట్లు చిర్ ఫైన్ సెడార్. శృంగాకారపు అడవుల్లో ఉండే సాధారణ జంతువులు సిల్వర్ ఫాక్స్, మింక్, ధృవ ప్రాంత ఎలుగుబంటి. గడ్డి భూములు
ఉష్ణమండల గడ్డి భూములు భూమధ్య రేఖకి ఇరువైపులా ఉష్ణమండలాల వరకు విస్తరించి ఉంటాయి. ఒక మాదిరి నుండి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో ఈ రకమైన వృక్షజాలం ఉంటుంది. గడ్డి చాలా పొడవుగా 3 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఆఫ్రికాలోని సవన్నా గడ్డి భూములు ఈ రకమైనవి. ఈ మండలంలో ఉండే జంతువులు ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుతపులి వంటివి. సమశీతోష్ణ మండల గడ్డి భూములు మధ్య అక్షాంశాల వద్ద ఖండాంతర్గత భాగాల్లో కనబడతాయి. ఇక్కడి గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది. సమశీతోష్ణ మండల గడ్డి భూముల్లో ఉండే సాధారణ జంతువులు అడవి బర్రెలు, దున్నలు, దుప్పి వంటివి. ఈ గడ్డి భూములను స్టెప్పీలు అంటారు. యూరేషియాలో ముళ్ళ పొదలు పొడిగా ఉండే ఎడారి వంటి ప్రాంతాల్లో ఉంటాయి. ఉష్ణమండల ఎడారులు ఖండాల పడమర అంచుల్లో ఉంటాయి. సో ఇది మొన్న అడిగిన బిట్. తక్కువ వర్షపాతం, అధిక వేడిమి వల్ల ఇక్కడ వృక్షజాలం చాలా తక్కువ. టండ్రా వృక్షజాలం ధ్రువ ప్రాంతాల్లో సహజ వృక్షజాలం చాలా తక్కువ. ఇక్కడ నాచు, లైకెన్, చిన్న చిన్న పొదలు ఉంటాయి. చాలా తక్కువ రోజుల పాటు ఉండే వేసవిలో ఇవి పెరుగుతాయి. ఈ రకమైన వృక్షజాలాన్ని టండ్రా వృక్షజాలం అంటారు. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో టండ్రా వృక్షజాలం కనబడుతుంది. బాగా చలిగా ఉండే వాతావరణం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఇక్కడ జంతువులకు మందపాటి చర్మం, ఒత్తైన బొచ్చు ఉంటాయి. ఇక్కడ సాధారణంగా కనబడే జంతువులు సీల్, వాల్రస్, మస్క్, యాక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువ ప్రాంత ఏలుగు, ధ్రువపు నక్కలు టండ్రా వృక్షజాలం వద్ద కనబడతాయి. సో నెక్స్ట్ మానవ సమాజం, పర్యావరణం. సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి ఈ లెసన్లో. సో ఆమ్ల వర్షాల గురించి కూడా ఒకసారి చూసుకోండి, ఆమ్ల వర్షం అంటే ఏంటో. సో నెక్స్ట్ నదుల జన్మస్థానాల గురించి అడిగారంట. సో 10th క్లాస్ 5th లెసన్ భారతదేశ నదులు, నీటి వనరులు. సో ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఖాళీల్ని నేను ఫిల్ చేసి రాశాను నా మెటీరియల్లో. సో ఈ విధంగా రాయడం జరిగింది. సో మళ్ళీ నేను టేబుల్ వేసి ఇచ్చాను మీకు ఈజీగా గుర్తుండడం కోసం. గోదావరి నాసిక్ వద్ద త్రయంబకేశ్వరంలో పుడుతుంది. కృష్ణానది మహాబలేశ్వరం, మహానది సిహావా ఛత్తీస్గఢ్, నర్మదా అమర్కంటక్ మధ్యప్రదేశ్, తపతి ముల్తాయ్, సింధు మానస సరోవరం టిబెట్, బ్రహ్మపుత్ర నది మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లోని చెమయంగ్ డంగ్ హిమాని నదం వద్ద పుడుతుంది. గంగా నది 2 నదుల కలయిక, భగీరథి మరియు అలకనంద. భగీరథి నది గంగోత్రి దగ్గర హిమాని నదంలో జన్మిస్తుంది. అలకనంద బద్రీనాథ్కి వాయువ్య దిశలో పుడుతుంది. సో భగీరథి మరియు అలకనంద 2 కూడా దేవ ప్రయాగ వద్ద కలిసి గంగా నదిగా మారుతుంది. సో మళ్ళీ చూద్దాం. గోదావరి నది నాసిక్ వద్ద త్రయంబకేశ్వరంలో పుడుతుంది. తూర్పుకి ప్రవహించే ద్వీపకల్ప నదుల్లో కృష్ణానదిది 2వ స్థానం. కృష్ణానది మహాబలేశ్వరం దగ్గర పుడుతుంది. మహానది ఛత్తీస్గఢ్లోని సిహావా దగ్గర పుట్టి ఒడిషా గుండా ప్రవహిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద పుడుతుంది. తపతి నది ముల్తాయి వద్ద పుట్టి పశ్చిమ దిశగా పయనిస్తుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను డైరెక్షన్స్ని కూడా చాలా వరకు బోల్డ్ చేసి ఇచ్చాను, మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కడ అడుగుతారనేది. సో సింధు నది టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లోని ఉత్తర వాలుల వద్ద మొదలవుతుంది. టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనిస్తుంది. భారత్లోకి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశిస్తుంది. సింధు నదికి భారత్లో ప్రధాన ఉపనదులు భారతదేశంలో జీలం, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్. సో భారతదేశంలో ఈ కింది రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది సింధు నది: జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్. గంగా నది వ్యవస్థ 2 నదుల కలయిక. 1 గంగోత్రి హిమాని నదం దగ్గర పుట్టే భగీరథి, 2 బదరీనాథ్కి వాయువ్య దిశలో సతోపంత్ దగ్గర పుట్టే అలకనంద. ఈ 2 కలిసి దేవప్రయాగ వద్ద గంగా నదిగా మారుతుంది. ఇది హరిద్వార్ వద్ద పర్వతాల్ని వదిలి మైదానాల్లోకి ప్రవహిస్తుంది. గంగా నదిలోకి అనేక ఉపనదులు వచ్చి చేరుతాయి. వీటిల్లో అనేకం హిమాలయ పర్వతాల్లో పుడతాయి. కొన్ని ద్వీపకల్ప పీఠభూమిలో పుట్టేవి కూడా ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. బ్రహ్మపుత్రను టిబెట్లో సాంగ్పో అంటారు. మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాల్లోని చెమయంగ్ డంగ్ హిమాని నది దగ్గర బ్రహ్మపుత్ర నది పుడుతుంది. దక్షిణ టిబెట్ గుండా ఇది తూర్పుకి ప్రవహిస్తుంది. లోట్సే సాంగ్ దగ్గర జలప్రయాణానికి అనువుగా ఉండే వెడల్పైన నదిగా మారి 640 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆ తర్వాత అనేక జలపాతాల ద్వారా పాయలుగా మారుతుంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ దీన్ని సియాంగ్ అని, దిహాంగ్ అని అంటారు. అస్సాం లోయలోకి వచ్చినప్పుడు దిబంగ్, లోహిత్ అనే 2 ఉపనదులు దీంట్లో కలుస్తాయి. ఇక్కడి నుండి దీన్ని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు, అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. నర్మదా, తపతి నదులు కాకుండా ద్వీపకల్ప నదులన్నీ కూడా పడమర నుండి తూర్పు వైపుకి ప్రవహిస్తాయి. ద్వీపకల్ప పీఠభూమిలోని ఉత్తర భాగంలో పుట్టే చెంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్ నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి.
ద్వీపకల్పంలోని ఇతర ముఖ్య నదులు మహానది, గోదావరి, కృష్ణ, కావేరి. ద్వీపకల్పంలోని ఇతర ముఖ్యమైన నదులు. ద్వీపకల్ప నదుల ప్రవాహ మార్గం మారదు, వక్రతలు ఉండవు. వీటిల్లో సంవత్సరం మొత్తం నీళ్లు ఉండవు. ద్వీపకల్ప నదుల్లో పెద్దది గోదావరి నది. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకంలో పుడుతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ సాలార్జంగ్ విద్యా సంస్కరణలు అడిగారంట. హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ వారు అనే పారాగ్రాఫ్ కింద ఉంటుంది. సో హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. అందులో హైదరాబాద్ దివాన్ సాలార్జంగ్ సేకరించిన వివిధ వస్తువులు ఉన్నాయి. సో ఈ మ్యూజియంలో దాదాపు అన్ని వస్తువుల్ని సేకరించినది సాలార్జంగ్ 3 అంటే మీర్ యూసఫ్ అలీ ఖాన్. సాలార్జంగ్ 1 మీర్ తురాబ్ అలీ ఖాన్ అసలు పేరు. సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్. సో మెయిన్ సాలార్జంగ్ అంటే సాలార్జంగ్ 1. సో తర్వాత వచ్చిన వాళ్ళు సాలార్జంగ్ 2 మీర్ లాయక్ అలీ ఖాన్. సాలార్జంగ్ 3 అసలు పేరు మీర్ యూసఫ్ అలీ ఖాన్. సో సాలార్జంగ్ సంస్కరణలు, సో విద్యా సంస్కరణలు అడిగారు. సో సాలార్జంగ్ హైదరాబాద్ దివాన్ అనేక సంస్కరణల్ని చేపట్టి హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి చాలా దోహదపడ్డాడు. రాజ్యాన్ని సుబాలుగా, జిల్లాలుగా విభజించి పాత దేశముఖులను తొలగించాడు. రెవెన్యూ సాగు ధనాన్ని రద్దు చేసి ఇది మిస్టేక్ పడింది ఫ్రెండ్స్. రెవెన్యూ సాగు విధానాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా జిల్లా అధికారులచే రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నుల్ని వసూలు చేశాడు. సో న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశాడు. సివిల్, క్రిమినల్ కోర్టుల్ని వేర్వేరుగా ఏర్పాటు చేశాడు. రవాణా సౌకర్యాల్ని మెరుగుపరచడానికి రైలు, రోడ్డు మార్గాల్ని అభివృద్ధి పరిచాడు. సో సాలార్జంగ్ వేయించిన ముఖ్యమైన రైలు మార్గాలు హైదరాబాద్ టు వాడి, మద్రాస్ టు షోలాపూర్, మద్రాస్ టు బొంబాయి. సాలార్జంగ్ స్థాపించినవి 1855లో దార్ ఉల్ ఉలూమ్ అనే ఆంగ్ల మాధ్యమ పాఠశాల, చాదర్ఘాట్. 1870లో సిటీ కాలేజ్, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్, మద్రసా ఆలియాని స్థాపించాడు 1870లో. సో మద్రసా ఈ ఆలియా అనేది నవాబుల పిల్లల కోసం స్థాపించాడు. సో టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఉంది, బట్ ఇంటర్ బుక్స్లో 1870లో సిటీ హై స్కూల్, బట్ 7th క్లాస్ బుక్ ప్రకారం ఇది సిటీ కాలేజ్. సో 1872లో చాదర్ఘాట్ హై స్కూల్, 1873లో మద్రసా ఈ ఆలియా ఇది నవాబుల పిల్లల కోసం ఏర్పాటు చేశాడు. 1878లో మద్రసా ఈ ఐజా రాజ కుటుంబంలోని పిల్లల కోసం ఏర్పాటు చేశాడు. సో ఇవి చూసుకోండి ఫ్రెండ్స్, ఇవి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి 2. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇంటర్లో కొంత డిఫరెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ సాలార్జంగ్ చేపట్టిన ఈ సంస్కరణలు దేశం మొత్తంలో హైదరాబాద్ ఆధునిక రాజ్యంగా ఆవిర్భవించడానికి తోడ్పడ్డాయి. నెక్స్ట్ శాసనమండలి రాష్ట్రాల గురించి అడిగారు. శాసనమండలి రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో ఎగువ సభ, ఇంటర్ నుండి తీసుకున్నాను. సో ప్రస్తుతం కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసనమండలి ఉంది. అవి తెలంగాణ, ఏపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. శాసనమండలి సభ్యత్వ సంఖ్య కనీసం 40 లేదా శాసనసభ సంఖ్యలో 1/3 వంతు మించరాదు. శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన సిఫార్సుని భారత పార్లమెంట్ ఆమోదిస్తుంది. సో స్కూల్ బుక్స్లో ఏమి ఇచ్చారో చూద్దాం. శాసనసభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని, సో ఇది రాష్ట్ర శాసనసభ ఫ్రెండ్స్. సో దీని కింద రాష్ట్ర శాసన మండలి గురించి ఇచ్చాను. సో 2 చూద్దాం. రాష్ట్ర శాసనసభ లేదా స్టేట్ అసెంబ్లీ. శాసనసభ్యులు అందరూ కలిసి తమలో ఒకరిని సభకు అధ్యక్షులుగా ఎన్నుకుంటారు, అంటే స్పీకర్గా. స్పీకర్ సభలను సమావేశపరుస్తారు. సభలో ఏ సమస్యల్ని ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టాలి, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి వంటి విషయాల్ని నిర్ణయిస్తారు. తమ నిర్ణయాల్ని అతిక్రమించి వ్యవహరించే వాళ్ళను దండించే అధికారం అధ్యక్షుడికి ఉంది. తన నిర్ణయాలను అతిక్రమించి వ్యవహరించే వాళ్ళను. ప్రభుత్వం చేసే అన్ని చట్టాలు, విధానాలు, విధించే పన్నులు అసెంబ్లీ ఆమోదం పొందాలి. ఆమోదించే ముందు అసెంబ్లీ సభ్యులు ఆయా అంశాల్ని లోతుగా చర్చించి తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తారు, లాభ నష్టాల్ని లోతుగా చర్చిస్తారు. ఈ చర్చలన్నీ కూడా టీవీ ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు తెలుస్తాయి. శాసనసభ్యులు తమ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని సభ దృష్టికి తీసుకొస్తారు. సంబంధిత మంత్రులు ఆయా సభ్యులు అడిగిన సమస్యలకు అవసరమైతే విచారణ జరిపి సమాధానాలు ఇస్తారు. మంత్రులు వ్యక్తిగతంగాను, ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి సభ్యులు సమిష్టిగాను శాసనసభ్యులు సభల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలిచ్చే బాధ్యతను వహిస్తారు. శాసనసభ్యులు సభల్లో అడిగే ప్రశ్నలకు మంత్రులు వ్యక్తిగతంగాను, ముఖ్యమంత్రితో సహా మంత్రిమండలి సభ్యులు సమిష్టిగాను
సమాధానాలు ఇస్తారు. ఒకవేళ మంత్రి ఇచ్చే సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ప్రతిపక్ష సభ్యులు మంత్రిని రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తారు. సో చట్టాలు చేయడం. సాధారణంగా శాసనసభలో సంఖ్యాబలం ఉన్న అధికార పక్షం చట్టాల్ని చేస్తుంది. కొన్నిసార్లు ఏ పార్టీ సభ్యుడైనా ఒక చట్టం చేయమని సభలో ప్రతిపాదించవచ్చు. అయితే అధిక సభ్యుల మద్దతు పొందితే అది సభ ఆమోదం పొందుతుంది. సభ ఆమోదం పొందకముందు చట్టాన్ని బిల్లు అంటారు. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ ఆమోదం కూడా పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. దాన్ని శాసనసభ చేసిన శాసనం అంటారు. బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి సంబంధిత మంత్రి సవివరంగా వివరిస్తారు. ఇక్కడ చాలా లోతుగా చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష శాసనసభ్యుల వైపు నుండి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతాయి. ఒక్కొక్కప్పుడు వారు సలహాలు సూచనలు ఇస్తారు. అధికార ప్రతిపక్ష శాసనసభ్యులతో ఒక కమిటీ వేసి సలహాల్ని మార్పుల్ని అధ్యయనం చేయమంటారు. మార్పులు చేర్పులు జరిగాక ఆ బిల్లు కేబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీ లేదా విధానసభ ముందు ఓటింగ్కి వస్తుంది. 50% కంటే ఎక్కువ మంది ఆమోదం పొందాక ఆ బిల్లును రెండో సభ అయిన విధాన పరిషత్తులో ప్రవేశపెడతారు. విధాన పరిషత్తు కూడా ఆమోదిస్తే దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. గవర్నర్ ఆమోదం పొందాక ఆ బిల్లు చట్టంగా లేదా శాసనంగా మారి గెజిట్లో అచ్చు అవుతుంది. శాసన మండలి. 2014 వరకు తెలంగాణ, ఏపీ ఒకే రాష్ట్రంగా ఉండేవి. ఏపీ చట్టసభలో 2 సభలు ఉండేవి. రెండో దాన్ని శాసన మండలి అంటారు. శాసన మండలి 1958లో ఏర్పాటు చేయబడి 1985 వరకు పనిచేసి మళ్ళీ 2007లో ఏర్పాటై పనిచేస్తోంది. ఇది శాశ్వత సభ శాసన మండలి అనేది. సో తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల్ని 6 సంవత్సరాల కాలానికి ఎన్నుకుంటారు. వీరిలో 1/3 వంతు సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు సభ్యత విరమణ చేస్తారు. వీరినే శాసనమండలి సభ్యులు MLC అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ సభకు పోటీ చేయడానికి అర్హతలు భారత పౌరులై 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. లాభదాయకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పదవుల్ని కలిగి ఉండకూడదు. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. 1/3 వంతు అంటే 14 మందిని శాసనసభ్యులు ఎన్నుకుంటారు. 1/3 వంతు అంటే 14 మంది స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి ఎన్నికైన వాళ్ళు ఉంటారు. 1/12 వంతు అంటే 3 పట్టభద్రులు ఎన్నుకుంటారు. 1/12 అంటే 3 ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/6 అంటే 6 గవర్నర్ నామినేట్ చేస్తారు. రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా ఈ 2 సభల ఆమోదం తప్పనిసరి. రాష్ట్రపతి ఎన్నికలు. సో ఇంటర్ నుంచి తీసుకున్నాను. భారత రాష్ట్రపతి ఎన్నికల గణం ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకోబడతాడు. ఎన్నికల గణంలో పార్లమెంట్లో ఎన్నుకోబడ్డ రాష్ట్రాల విధానసభ సభ్యులు ఉంటారు. ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నుకోబడ్డ విధాన సభ్యులు కూడా ఎన్నికల గణంలో భాగమే. నైష్పత్తిక ప్రాతినిధ్యం. ఒక ఓటు బదిలీ చేసే రహస్య ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. ఈ పద్ధతిలో తగినంత కోటా అంటే 50% కంటే ఎక్కువ ఓట్లను పొందాలి. ఓట్లు లభించిన అభ్యర్థిని ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సో భారత రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన కనీస వయసు 35 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. పదవి బాధ్యతల్ని స్వీకరించేందుకు ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. సో సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. సో ఎన్ని మార్లైనా పోటీ చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. పదవి విరమణ అనంతరం ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. సో 2 సార్ల కంటే ఎక్కువ పోటీ చేయరాదు అనేది సాంప్రదాయం మాత్రమే. సో ఎన్నిసార్లైనా రాష్ట్రపతి పదవికి పోటీ చేయొచ్చు. రామకృష్ణ మఠం లక్ష్యాలు. 8వ తరగతి 19వ అధ్యాయం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. ప్రార్థనా సమాజం 1867లో ఏర్పడింది. కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యాసం చేసిన ఫలితంగా బొంబాయిలో ప్రార్థనా సమాజం ఏర్పడింది. ఆర్జీ బండార్కర్, ఎంజీ రణడేలు 1867లో ప్రార్థనా సమాజంని స్థాపించారు. కందుకూరి వీరేశలింగం 1848 నుండి 1919 వరకు. ఇతడిపై కేశవసేన్ ప్రభావం ఉంది. ఏపీలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేసినది కందుకూరి వీరేశలింగం. ఆ రోజుల్లో నిషిద్ధమైన మహిళల చదువు కోసం పోరాడాడు. రామకృష్ణ పరమహంస 1833 నుండి 86 వరకు. చిన్ననాటి పేరు గదాధరుడు, కాళీమాత భక్తుడు. కేశవసేన్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస యొక్క శిష్యులు. మౌల్వీలు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రాల్ని బోధించే ఆంగ్ల విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు. దీనికి కారణం ఇవి ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉండడమే. 1829 బాంబే రాష్ట్రంలో కొంతమందిని అంటరాని వాళ్ళుగా పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలోనికి రానిచ్చేవారు కాదు. కొంతమంది తమ హక్కు కోసం అడిగితే తరగతిలోని ఉన్నత కులాల పిల్లలపై మైల పడకుండా తరగతి గది బయట వరండాలో కూర్చొని పాఠాలు వినమనేవారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1817 నుండి 98 మధ్య. ముస్లిం ప్రజలు ఆధునికీకరణ చెందడానికి కృషి చేసినది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉద్యమం అలీగఢ్ ఉద్యమం.
మహిళలు చదువుకోవాలని, పరదాను రద్దు చేయాలని భావించినది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864లో ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎంఏఓ అంటే మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. 1875లో అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కాలేజ్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడానికి ప్రయత్నించినది మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. భారతీయ ముస్లింలకు అత్యంత ప్రధానమైన విద్యా సంస్థగా ఎదిగినది మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాలీ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. వితంతువులు, ప్రత్యేకించి బాలికా వితంతువుల పునర్వివాహానికి పోరాడినది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడినది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. బాలికల విద్య కోసం ఉద్యమించినది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ బాలికల కోసం పాఠశాలల్ని నెలకొల్పినది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 1855లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషితో వితంతు పునర్వివాహాల్ని ఆమోదిస్తూ చట్టం చేశారు. 1855లో 1856లో కలకత్తాలో మొదటి పునర్వివాహం జరిగింది. విలియం జోన్స్, మార్క్స్ ముల్లర్ సంస్కృత గ్రంథాల్ని ఆంగ్లంలోకి అనువదించిన ప్రాచ్య పండితులు. అచ్చు యంత్రాన్ని భారత్లో ప్రవేశపెట్టినది యూరోపియన్లు. ముల్లిం ఏ నిస్వాన్, మొహిబ్ హుస్సేన్ వంటి సంఘ సంస్కర్తలు మహిళల అంశాల్ని గురించి రాయడానికి ప్రారంభించిన పత్రిక పేరు ముల్లిం ఏ నిస్వాన్. మొహిద్ హుస్సేన్ మహిళలు చదువుకోవాలని ప్రచారం చేశాడు. పరదా పద్ధతిని వ్యతిరేకించినది మొహిద్ హుస్సేన్. ఇతడు రాసిన ద్విపద కవితలు 3 సాంప్రదాయాల్ని విమర్శిస్తూ సంస్కరణ స్ఫూర్తితో ఉండేవి. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే 1831 నుండి 1897 వరకు భారత్లో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన పాఠశాలలో మొదటి ఉపాధ్యాయునిగా చేరినది సావిత్రిబాయి పూలే. ఈమెతో కలిసి పనిచేసిన మహిళ తారాబాయి షిండే. సావిత్రిబాయి పూలేతో పనిచేసిన మహిళ తారాబాయి షిండే. జ్యోతిబా పూలే 1827 నుండి 90 వరకు మహారాష్ట్రలో జన్మించాడు. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా పూలే ఒక పాఠశాల స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశాడు. సత్యశోధక్ సమాజ్, సత్యం సమానత్వం అనే సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జ్యోతిబా పూలే స్థాపించిన సంస్థ పేరు సత్యశోధక్ సమాజ్. మహర్, మాంగ్ కులాలకు చెందిన బాలికల కోసం జ్యోతిబా పూలే, ఇతడి భార్య అయిన సావిత్రిబాయి పూలే ఒక పాఠశాల తెచ్చారు. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ దానికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాల్ని రచించాడు. పండిత రమాబాయి సరస్వతి 1858 నుండి 1922 మహారాష్ట్రలో జన్మించినది పండిత రమాబాయి సరస్వతి. తండ్రి ఈమెకు సంస్కృత గ్రంథాల్ని బోధించాడు. వితంతువులకు సహాయపడడానికి తన జీవితాన్ని అంకితం చేసినది పండిత రమాబాయి సరస్వతి. వితంతువుల్ని విద్యావంతుల్ని చేయడానికి ముంబైలో శారదా సదన్ని స్థాపించినది పండిత రమాబాయి సరస్వతి. ఒక ఆశ్రమాన్ని కూడా ఈమె స్థాపించింది. బేగంలు 20వ శతాబ్దం ఆరంభం నుండి ముస్లిం మహిళల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాట్నా, కోల్కతాల్లో ముస్లిం బాలికలకు పాఠశాలలు ప్రారంభించినది బేగం రోకియా సఖావత్ హుస్సేన్. కింది కులాల పిల్లలకు చదువు చెప్పడంలో ముఖ్య పాత్ర పోషించినది క్రైస్తవ మత ప్రచారకులు. నారాయణ గురు 1856 నుంచి 1928, ఇంటర్ బుక్ ప్రకారం 1854 నుంచి 1928 మధ్య. కొద్దిగా డిఫరెన్స్ ఇది చూసుకోండి. దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు నారాయణ గురు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. ఇది చాలాసార్లు అడిగిన బిట్. ఈజువా కులస్తుల్ని సారాయి కాయడం, జంతు బలుల్ని మానేయమని పిలుపునిచ్చినది నారాయణ గురు. కుల వివక్షతను పాటించని దేవాలయాల్ని స్థాపించినది నారాయణ గురు. 1932 ప్రాంతాల్లో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించినది గాంధీజీ. అంటరాని కులాల వాళ్లకు హరిజనులు అంటే దేవుడి ప్రజలు అనే పేరు పెట్టినది గాంధీజీ. భాగ్యరెడ్డి వర్మ 1888 నుండి 1939 వరకు తెలంగాణలో దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి భాగ్యరెడ్డి వర్మ వంటి వారు కృషి చేశారు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి భాగయ్య. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి భాగయ్య. దళితులు తమను ఆది హిందువులుగా పిలుచుకోవాలని వీరు పిలుపునిచ్చారు. 1906లో జగన్ మిత్రమండలిని ప్రారంభించినది భాగ్యరెడ్డి వర్మ. దళిత బాలికల్ని గుడుల్లో దేవదాసీలు లేదా జోగినులుగా చేసి బలవంతంగా వేశ్యలుగా చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి మంచి ఫలితాలని సాధించారు. దళితులు బౌద్ధ మతాన్ని చేపట్టాలని ప్రోత్సహించారు. ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చూసుకోండి. అరిగె రామస్వామి
ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరు. అచల సిద్ధాంతం బ్రహ్మ సమాజాలను అనుసరించాడు. సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. సికింద్రాబాద్లోని దళితుల్లో సాంఘిక సంస్కరణ కార్యకలాపాలను చేపట్టాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. జంతు బలులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినది అరిగే రామస్వామి. ఈశ్వరీబాయి దళితులు, గిరిజనుల పక్షాల నిలిచిన యోధురాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంకిత భావంతో అనుసరించింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినది ఈశ్వరీబాయి. 1950లో సికింద్రాబాద్ నగర పాలిక సంస్థకు కౌన్సిలర్గా ఎన్నికైంది. 1950లోనే మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కుట్టుపని, దారం వడుకుట, అల్లికలతో పాటు ఇతర చేతి పనుల్లో అనేక మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. చిలకలగూడలోని చింతబావి వద్ద ఒక పాఠశాలను సొంత డబ్బుతో స్థాపించి ప్రభుత్వానికి అప్పగించింది. ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా సేవ చేసినది ఈశ్వరీబాయి. మహిళా శిశు సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా, బాలికలు ఉన్నత విద్య వరకు ఉచితంగా పొందే చట్టం తేవడానికి కృషి చేసినది ఈశ్వరీబాయి. భూమి లేని పేదవారికి భూ పంపిణీ గూర్చి శాసనసభ్యురాలిగా నిరంతరం కృషి చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాడినది ఈశ్వరీబాయి. నెక్స్ట్ టిఎన్ సదాలక్ష్మి, చాలా 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 ఇంపార్టెంట్. తెలంగాణలోని ముఖ్యమైన దళిత రాజకీయ నాయకురాలు, ఆర్య సమాజ్ సభ్యురాలు. నాటి శాసనసభకు సభ్యురాలిగా ఎన్నికై మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసింది. అరిగే రామస్వామితో కలిసి దళిత ప్రజల విద్యా, ఆర్థిక ప్రగతికి పనిచేసింది. తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. దళితుల సామాజిక సంస్కరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. రాజా రామ్మోహన్ రాయ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ 1772 నుండి 1833. సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో పండితుడు. అరబిక్, లాటిన్, గ్రీకు భాషలు కూడా తెలుసు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫీ వంటి అనేక మత సిద్ధాంతాల్ని చదివాడు. నమ్మిన సిద్ధాంతం దేవుడొక్కడే, వ్యతిరేకించినది విగ్రహారాధన, బలులివ్వడం, తిరస్కరించినది పూజార్ల అధికారం. బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసినది 1828లో. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సంఘ సంస్కరణకు ప్రాధాన్యతనిచ్చింది. మరణానంతరం 1833లో బ్రహ్మ సమాజానికి నాయకత్వం వహించినది దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్. సతీ సహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీ శిశు హత్య, కుల దురహంకారం మొదలైన దురాచారాల్ని రద్దు చేయడంలో కృషి చేసింది. బ్రహ్మ సమాజం భావనలు కలిగిన సంస్థ ప్రార్థనా సమాజం. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషితో సతిని అధికారికంగా నిషేధించారు. స్వామి వివేకానంద, చాలా చాలా ఇంపార్టెంట్. 1863 నుంచి 1902. జన్మస్థలం కలకత్తా, అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. స్థాపించినది 1897లో బేలూరు, వెస్ట్ బెంగాల్లో. రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ని స్థాపించాడు. చాలా 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 ఇంపార్టెంట్. సో అడిగిన క్వశ్చన్ ఇది. రామకృష్ణ మఠ స్థాపన ఉద్దేశం అడిగారు. సో సంస్కరణలతో కూడిన హిందూ మతాన్ని పునరుద్ధరించడం, జాతి పునర్నిర్మాణానికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనే ఉద్దేశాలు రామకృష్ణ మఠం యొక్క స్థాపనకు సంబంధించినవి ఉద్దేశాలు ఇవి. సో హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పదిగా భావించాడు. ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యతనిచ్చాడు. 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యాడు. హిందూ మత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాల్ని సమానంగా చూసే హిందూ మత ఔన్నత్యాన్ని గూర్చి ప్రసంగించారు. ఈ ఉపన్యాసం పాశ్చాత్య తూర్పు దేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. సంచలనం సృష్టించిన ఉపన్యాసం ఇది. 1893. సో ఎన్ని ఎగ్జామ్స్లో అడిగారో సో చెప్పాల్సిన అవసరం లేదు. సో దాదాపు అన్ని ఎగ్జామ్స్లో ఈ బిట్ అనేది రావడం జరిగింది. స్వామి దయానంద సరస్వతి 1824 నుంచి 83 వరకు. నమ్మకం, వేదాల్ని చదివి నిజమైన మతం వాటిలోనే ఉందని నమ్మినది స్వామి దయానంద సరస్వతి. తిరస్కరించినది హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళు, దేవతలు, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుణ్ణి పూజించాలని స్వామి దయానంద సరస్వతి ప్రచారం చేశాడు. 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. రచించినది సత్యార్థ ప్రకాష్. డిఏవి. సో ఇది 2024 టెట్లో అడిగారు. దయానంద్ ఆంగ్ల వేదిక్. 1883లో దయానంద సరస్వతి మరణానంతరం అతడి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్ల వేదిక్ పాఠశాలని స్థాపించారు. సో ఆర్య సమాజ్ ఉద్యమంలో అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆధునిక విషయాలు కాకుండా వేద మతాన్ని మాత్రమే బోధిస్తూ ఇతర మతాల ప్రభావాల్ని తిప్పికొట్టాలని కొందరు భావించారు. వీళ్ళు హరిద్వార్లో గురుకుల కాంగ్రే యూనివర్సిటీని స్థాపించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఇందులో ఇంటర్ బిట్స్ కూడా తీసుకోవడం జరిగింది 1891 నుంచి 1956 వరకు. 14 ఏప్రిల్ 1891లో మహారాష్ట్రలో జన్మించారు. భారత్లో కళాశాల విద్య పూర్తి చేసిన మొదటి దళితుల్లో ఒకరు అంబేద్కర్. న్యాయవాద వృత్తిని చేపట్టారు, టీచర్గా పనిచేశారు. 1920లో మూక్ నాయక్ పత్రికను స్థాపించారు. 1924లో బహిష్కృత్ హితకారిణి సభ అనే సంస్థను స్థాపించారు. మరాఠాలో బహిష్కృత్ భారత్ అనే మరొక పత్రికను స్థాపించారు. 1927లో దళితులు హిందూ దేవాలయాల ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుండి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. 1927లో మహత్ సత్యాగ్రహం చేసి మహర్లకు చెరువు నీటిని వాడుకునే హక్కుని సాధించాడు. 1930లో కాలరాం సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాడు. భారతదేశ రాజకీయ భవిష్యత్ అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అంబేద్కర్ని ఆహ్వానించారు. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. 1942లో దళితుల కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే మరొక పార్టీని స్థాపించాడు. దళితుల్లో విద్యా వ్యాప్తికై పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి 1945 నుండి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్లు నెలకొల్పి దళితుల్లో విద్యా వ్యాప్తికి తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో హిందూ మతాన్ని విడిచి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. నూతన బౌద్ధ మతంలో ప్రధానంగా కుల నిర్మూలనను ప్రతిపాదించాడు. పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా చేశాడు. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులో రాజ్యాంగ రచన సంఘానికి చైర్మన్గా రాజ్యాంగ రచన చేశారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్వి చూసుకోండి. వివాహానికి కనీస వయస్సు సో 1846లో 10 సంవత్సరాలు, 1891లో 12, 1929లో శారదా చట్టం ద్వారా 14 సంవత్సరాలు, 1978లో ఆడపిల్లలకు 18, మగపిల్లలకు 21. సో ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ శారదా చట్టం గురించి. సో శారదా చట్టం గుర్తుపెట్టుకోండి, 14 సంవత్సరాలు కనీస వయసు. సో మళ్ళీ ఇచ్చాను కింద. 1846లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. 1891లో దీన్ని 12 సంవత్సరాలకు పెంచారు. 1929లో శారదా చట్టం ద్వారా వివాహానికి కనీస వయసుని 14 సంవత్సరాలకు పెంచారు. ఈ పరిమితిని 1978లో ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు, మగపిల్లలకు 21 సంవత్సరాలకు పెంచారు. భారతదేశంలో 400 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడే ఏరియా మాసిన్రామ్. సో ఇది ఇంటర్ టెక్స్ట్ బుక్. భారత సగటు వర్షపాతం 119 సెంటీమీటర్లు అయినప్పటికీ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వర్షపాతం వేరుగా విస్తరణ ఉంటుంది. వర్షపాత విస్తరణ బట్టి దేశాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. సంవత్సరానికి 200 సెంటీమీటర్ల వర్షపాతానికి మించి ఉన్న ప్రాంతాలని అత్యధిక వర్ష ప్రాంతాలుగా పేర్కొనవచ్చు. సో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే మాసిన్రామ్ ఈ కోవలోకే చెందుతోంది. సో గుర్తుపెట్టుకోండి. సో మిగిలినవి కూడా చూసుకోండి ఫ్రెండ్స్. అల్ప వర్షపాతం తెలంగాణ రాష్ట్రం, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, తూర్పు రాజస్థాన్ అల్ప వర్షపాత ప్రాంతంలోకి వస్తాయి. దక్కన్ పీఠభూమి చాలా వరకు అల్ప వర్షపాత ప్రాంతంలో ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి ఇంటర్ నుంచి. నెక్స్ట్ పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగారో తెలీదు. సో ఇక్కడ హరిత విప్లవం కారణంగా ఇవి సమస్యలకు గురయ్యాయి. సో 9th క్లాస్ 6th లెసన్ భారతదేశంలో వ్యవసాయం. హరిత విప్లవం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. మొదటగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రాంతంలో ప్రవేశపెట్టారు. ఈ రాష్ట్రాల్లో అధిక శాతం రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, గోధుమల్లో అధిక దిగుబడినిచ్చే రకాల్ని సాగు చేస్తున్నారు. హై ఈల్డింగ్ వెరైటీస్, అధిక దిగుబడినిచ్చేవి, HYV. సో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్. సో వాళ్ళు చెప్పింది పశ్చిమ ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ ఈ విధంగా అడిగారని. సో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది అనేది. సో ఈ లైన్ నాకు కనబడింది సో టెక్స్ట్ బుక్లో. సో నేను తయారు చేసిన మెటీరియల్లో ఈ లైన్ ఉంది. సో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం. సో ఈ రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది. సో హరిత విప్లవం వల్ల అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయని గుర్తుపెట్టుకోండి. మొదటగా ప్రవేశపెట్టిన ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అవి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో గ్రీకు రాయబారి. సో చాలా సింపుల్, మెగస్తనీస్ ఇండికా గ్రంథాన్ని రచించాడు. సో నెక్స్ట్ సాంద్ర వ్యవసాయం, ఈజీ క్వశ్చన్. అధిక వ్యవసాయ శ్రామికుల్ని, అత్యధిక జీవ రసాయనిక ఎరువుల్ని, నీటిపారుదలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించే విధానం. అధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో ఇది అమల్లో ఉంది. అధికంగా వ్యవసాయ శ్రామికుల్ని, అత్యధిక జీవ రసాయనిక ఎరువుల్ని, నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం సాంద్ర జీవన ఆధార వ్యవసాయం. నెక్స్ట్ హైడ్రోస్పియర్ గురించి అడిగారంట. ఆంగ్లంలో హైడ్రోస్పియర్ అంటారు, నీరు ఉండే మండలం. నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది ఇది. సో
నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ గురించి అడిగారంట. డీడీ. సో కొన్ని సంస్థలు అందించే సేవల్ని పొందాలంటే కొంత డబ్బుని ముందుగా చెల్లించాల్సి ఉంటుంది ఆయా సంస్థలకి. ఈ డబ్బుని డీడీ రూపంలో కట్టాలి. బ్యాంకులు మనకు కల్పించే సేవల్లో ఒకటి డీడీలు. బ్యాంకులు మనకు డీడీల్ని ఇవ్వడానికి సేవా రుసుముగా కొంత డబ్బుని తీసుకుంటారు. డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బుకు సమానంగా ఉంటుంది. బ్యాంకు ఎవరి పేరు మీద డీడీ మంజూరు చేస్తుందో వారు ఈ డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. ఒకవేళ చెక్కు అయితే ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడా నిధులు లేకపోతే బ్యాంకులు డబ్బులు చెల్లించవు. అప్పుడు చెక్కు తిరస్కరించబడుతుంది. బ్యాంకుకు ముందుగానే డబ్బులు కట్టి డీడీ తీసుకుంటాం కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు డీడీ ఆమోదయోగ్యం. నెక్స్ట్ ప్రాథమిక పొదుపు ఖాతా. సో దీనిలో రెండు ఉన్నాయి. ప్రాథమిక పొదుపు ఖాతా ఉంది, అలానే ప్రాథమిక పొదుపు ఖాతాని సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో తెరిస్తే ఒకటి ఉంది. సో రెండు చూద్దాం. సో ప్రాథమిక పొదుపు ఖాతా బేసిక్ సేవింగ్స్ అకౌంట్. కనీస నిల్వ అస్సలు లేకుండా జీరో బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండొచ్చు. వ్యక్తులకు ఖాతా తెరవడానికి వయస్సు, ఆదాయం, జమ చేయాల్సిన కనీస మొత్తం లాంటి షరతులు లేవు. నెలకు 4 సార్లు ఏటీఎం నుండి తీసుకున్న వాటితో కలిసి నగదు తీసుకోవడం అనుమతించబడుతుంది. సో మొన్న అడిగిన క్వశ్చన్ ఇది. నగదు తీసుకోవడం, డిపాజిట్ చేయడం, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు, చెక్కుల ద్వారా వచ్చిన సొమ్మును జమ చేయడం వంటి సేవలు పొందవచ్చు. ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు, చెక్కుల ద్వారా వచ్చిన సొమ్ము జమ చేయడం. సో నెక్స్ట్ పిఎంజేడీవై ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించారు. సో ఈ పథకం కింద ₹1,00,000 వరకు ప్రమాద బీమాను రూపే కార్డు ద్వారా ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. సో చిన్న ఖాతా. సో బేసిక్ సేవింగ్స్ అకౌంట్. ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచినట్లయితే, నో యువర్ కస్టమర్ షరతులతో కండిషన్స్తో తెరిస్తే ఇది చిన్న ఖాతాలాగా పరిగణించబడుతుంది. సో ఈ ఖాతాల్లో మొత్తం జమ 1 సంవత్సరంలో ₹1,00,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000కు మించి ఉండకూడదు. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం ఒకే నెలలో ₹10,000 మించి ఉండకూడదు. చిన్న ఖాతాలు మొదట 12 నెలల వరకు అమల్లో ఉంటాయి. తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దీన్ని మరో 12 నెలలు పొడిగించవచ్చు. నెక్స్ట్ ఇవి చూద్దాం. నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరో ఖాతాకు ఎంత ద్రవ్యాన్నైనా బదిలీ చేయొచ్చు. నెఫ్ట్. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు మినిమం 2 lakhs, మ్యాక్సిమం ఎంతైనా బదిలీ చేయొచ్చు. ఐఎంపీఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు మొబైల్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయొచ్చు. ఖాతాదారులకు ఈ సౌకర్యం కోసం తమ మొబైల్ నెంబర్ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఈ సేవను సంవత్సరం పొడవునా హాలిడేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ హాలిడేస్లో. యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడానికి ద్రవ్యం పొందాల్సిన వారి పేరు, ఖాతా సంఖ్య, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ వంటివి అవసరం లేదు. వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్ వీపీఐ కానీ లేదా ఆధార్ నెంబర్ కానీ ఉంటే సరిపోతుంది. BHIM, భారత్ ఇంటర్ఫేస్ మనీ అనే యాప్ ద్వారా యూపీఐ విధానాన్ని వాడుతూ తేలిగ్గా, త్వరగా లావాదేవీలు చేయొచ్చు. USSD, ప్రీవియస్ బిట్. చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సాయంతో చేయొచ్చు. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్స్ ద్వారా పొందొచ్చు. దీని ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇంటర్నెట్ కానీ అవసరం లేకుండా కూడా లావాదేవీలు చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్. USSD, అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. రూపే, ద్రవ్య చెల్లింపులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు, భద్రత వంటి అనేక సదుపాయాలను కల్పిస్తూ రూపే కార్డుల్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందడానికి అర్హుడు. ఐఎఫ్ఎస్సి, ప్రతి బ్యాంకు ప్రత్యేక 11 అంకెల సంఖ్యని కలిగి ఉంటుంది. మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్, మిగిలిన అంకెలు శాఖ అంటే బ్యాంక్ బ్రాంచ్ యొక్క కోడ్ని తెలుపుతాయి. ఇండియా ఫలకంపై సవారీ చేసేది. సో 2 January క్వశ్చన్. దక్కన్ పీఠభూమి ఆన్సర్. ఆరావళి పర్వతాలు అతి ప్రాచీన ముడత పర్వతాలు. టోకు ధరల సూచిక, ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువుల గురించి అడిగారంట. సో ధరల సూచి సంఖ్యలు ధరల్లో వచ్చిన మార్పుల్ని కొలవడానికి ఉపయోగపడే గణాంక సాధనం. ఒక వస్తువు ధరలో వచ్చిన మార్పు ఇతర వస్తు సేవల ధరల్లో మార్పుల్ని అదేవిధంగా ప్రభావితం చేయలేదు. సో మారే ధరల్ని మొత్తంగా తెలుసుకోవడానికి ధరల సూచిక ఉపయోగిస్తారు. ఎంపిక చేసిన మొదటి సంవత్సరంలో అన్ని వస్తు సేవల సరాసరి ధరల్ని ఆధార సంవత్సరం అంటారు. దీన్ని 100 సంఖ్యతో సూచిస్తారు. ఒకవేళ అన్ని ఎంపిక చేసిన వస్తు సేవల ధరలు గత సంవత్సరం కంటే 25% పెరిగితే వచ్చే సంవత్సరానికి ధరల సూచిక 125 అవుతుంది. ఆ తర్వాత సంవత్సరానికి గత సంవత్సరం కంటే 20% పెరిగితే ధరల సూచిక 150. అంటే 20% యొక్క 125. సో 125 యొక్క 25%, 125లో సో 25% అంటే
సారీ 20% యొక్క 125 అంటే సో ఇంకొక 25 పెరుగుతుంది. 12.5 ప్లస్ 12.5 10% 12.5 ఇంకో 10% 12.5 సో 150 అవుతుంది. ధరల సూచికలు కాలక్రమేణా కొన్ని వస్తువుల ధరల మొత్తాల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేస్తాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఒక ప్రాంత ధరల స్థాయిని మరో ప్రాంత ధరల స్థాయిలో పోల్చడానికి ధరల సూచికను ఉపయోగిస్తారు. తెలంగాణలోని ధరల స్థాయిల్ని ఇతర రాష్ట్రాల ధరల స్థాయిలతో పోల్చొచ్చు. సో ఇవి అడిగారంట, టోకు ధరల సూచిక, వినియోగ ధరల సూచికలు, అలానే ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువుల గురించి అడిగారంట. సో చూద్దాం. ధరల సూచికలు వివిధ రకాలు. అవి మనం చూసే వినియోగదారుల సమూహంపై ఆధారపడి ఉంటుంది. మనకు ఉన్న ధరల సూచికకు ఉదాహరణ టోకు ధరల సూచిక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI, వినియోగదారుల ధరల సూచిక CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. టోకు ధరల సూచికలో అన్ని వస్తువులు అంటే ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు టోకు ధరల్లోని మార్పుల్ని లెక్కిస్తుంది. టోకు ధరల సూచిక అన్ని వస్తువుల టోకు ధరల్లోని మార్పుల్ని లెక్కిస్తుంది. వినియోగదారుల ధరల సూచిక కొన్ని ఎంపిక చేసిన వినియోగ వస్తువుల చిల్లర అమ్మకపు ధరల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి. వినియోగదారుల సూచిక ఎంపిక చేసిన వినియోగ వస్తువుల చిల్లర అమ్మకపు ధరల్లో వచ్చిన మార్పుల్ని లెక్కిస్తుంది. టోకు ధరల సూచిక అన్ని వస్తువుల ఉత్పాదక వస్తువులు, వినియోగ వస్తువులు సో వీటి యొక్క టోకు ధరల్లో వచ్చిన మార్పుల్ని లెక్కిస్తుంది. సో భారతదేశంలో వినియోగదారుల ధరల సూచికల్ని ప్రభుత్వం ప్రకటించింది. అవి పారిశ్రామిక ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, పట్టణ ప్రాంతంలో శారీరక శ్రమ చేయని ఉద్యోగుల వినియోగదారుల ధరల సూచిక, వ్యవసాయ కార్మికుల వినియోగదారుల ధరల సూచికల్ని ప్రభుత్వం ప్రకటించింది. సో వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సో నెక్స్ట్, సో వినియోగదారుల ధరల సూచికని ఎలా తయారు చేస్తారు? ఒక కుటుంబ బడ్జెట్లోని ప్రాముఖ్యత గల వస్తువులపై చేసే ఖర్చుని లెక్కించే విధంగానే వినియోగదారుల ధరల సూచికని కూడా లెక్కిస్తారు. ఆర్థిక వ్యవస్థలో వేల కొలది వస్తు సేవలు ఉత్పత్తి చేయబడతాయి. వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. వీటిని ప్రభుత్వం వివిధ కాల వ్యవధిలో ప్రధానంగా ప్రతి నెల లేదా ప్రతి వారం అంచనా వేస్తుంది. సో ఆహార ద్రవ్యోల్బణం 2009 నుండి ప్రభుత్వం ధరల్ని మదించడానికి అంటే లెక్కించడానికి ఒక కొత్త సూచికను ప్రారంభించింది. దాని పేరు ఆహార ధరల సూచిక, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ FPI. ఆహార ధరల సూచికను ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదలను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఆహార ద్రవ్యోల్బణం అంటారు. సో 2011-12లో వంట నూనెలు అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్, మానవాభివృద్ధి సూచికపై అధిక మానవాభివృద్ధి సూచిక గురించి క్వశ్చన్ అడిగారంట. సో గత దశాబ్ద కాలం నుండి అభివృద్ధి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్యా సూచికల్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. సో UNDP ప్రచురించిన మానవాభివృద్ధి నివేదిక దేశాల్ని ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాల్ని బట్టి పోలుస్తుంది. సో ఈ టేబుల్ చూసుకొని ఫ్రెండ్స్, శ్రీలంక గురించి అడిగారంట. సో శ్రీలంక అన్నింట్లో కూడా మెరుగ్గా ఉంది. సో భారత్తో కంపేర్ చేసి చూసుకోండి. సో ఇవన్నీ చూసుకోండి. తలసరి ఆదాయం, సో నెక్స్ట్ భౌతిక పెట్టుబడి గురించి అడిగారంట. భారత రాజ్యాంగం సవరణలు చేయని అంశం అడిగారంట. సో ఆప్షన్ 1, సో ఇది మౌలిక అంశాలని సవరణ చేయలేరు, మౌలిక అంశాలని సవరణ చేయకూడదని సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. సో వాతావరణం సగటు మాపడం గురించి అడిగారు. సో ఒక ప్రదేశం యొక్క వాతావరణం శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమాటోగ్రాఫ్ల ద్వారా చూపించవచ్చు. సో వాతావరణం అంటే ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందిన సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాల స్థితిని వాతావరణం లేదా వెదర్ అంటారు. సో వాతావరణ పరిస్థితులు తక్కువ కాలంలో కూడా తరచూ మారుతుంటాయి. సో శీతోష్ణ స్థితి అంటే ఒక విశాల ప్రాంతంలో 30 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులు. శీతోష్ణ స్థితి అంటే ఇంగ్లీష్లో క్లైమేట్, వాతావరణం అంటే ఇంగ్లీష్లో వెదర్ అంటారు. సో చూసుకోండి, పశ్చిమ విక్షోభాలు ఏ సముద్రం నుండి చూసాం ఇది. సో నెక్స్ట్, భద్రతా సమితి ముఖ్య పాత్ర అడిగారు. సో మొన్నే చూసాం. సాధారణ సభలో వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి. యుద్ధం, శాంతికి సంబంధించిన నిర్ణయాలు భద్రతా సమితిలో తీసుకుంటారు. సో ఏ గోళంలో ఎక్కువ వేడి ఉంటుంది? ఉత్తరార్ధగోళం. ఆన్సర్ ఈజీ. భారతదేశం ఎన్ని మిలియన్ చదరపు కిలోమీటర్లు అడిగారు? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సో తెలంగాణ సరిహద్దు జిల్లాలు అడిగారు. చూసుకోండి, ఛత్తీస్గఢ్కి సంబంధించి. పోటు, సో పోటుపాట్లు సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడం, తగ్గడాన్ని పోటుపాట్లు అంటారు. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు పోటు, మరికొంతసేపు పాటు వస్తుంటాయి. చేపలు పట్టడానికి పోటుపాట్లు అనుకూలం. పోటు అంటే పర్వవేళ తరంగాలు, పాటు అంటే లఘువేళ తరంగాలు. పోటు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. పాటు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి కొంత నీరు లోపలికి పోతుంది.
సో 2 రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ వద్ద 111.4 కిలోమీటర్లు. అయితే భూమి చుట్టుకొలత అడిగారు. సో మొత్తం భూమి ఉపరితలంపై 360 రేఖాంశాలు ఉన్నాయి. ఒక రేఖాంశానికి మరొక రేఖాంశానికి మధ్య దూరం 111.4. భూమి చుట్టుకొలతను 320 భూమి చుట్టుకొలత అంటే సో ఈ 360 రేఖాంశాలని దీంతో గుణిస్తే ఆన్సర్ వస్తుంది 40,104 ఆన్సర్. సో భూమి యొక్క చుట్టుకొలత. ఫ్రెంచ్ స్థావరం అడిగారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో చివరగా వ్యాపార నిమిత్తం అడుగిడిన, సో ఇది మిస్ అయింది ఫ్రెండ్స్, వెయిట్ ఎ మినిట్. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో చివరగా వ్యాపార నిమిత్తం అడుగిడిన వారు ఫ్రెంచ్ వారు. బోర్బన్ వంశరాజులు విదేశీ వ్యాపారాన్ని, వర్తక స్థావరాల్ని ఆసియాలో నెలకొల్పాలి అనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 14వ లూయి కాలంలో అనుమతినిచ్చారు. 1668లో మొట్టమొదటి ఫ్రెంచ్ వారి వర్తక కేంద్రం సూరత్లో నెలకొల్పబడింది. ఆ తర్వాత వీరి వర్తక స్థావరాలు 1669లో మచిలీపట్నం, 1674లో పాండిచ్చేరి, 1725లో మాహే, మలబార్ తీరం, తూర్పు తీరంలోని కరైకల్, యానం మొదలైన చోట్లకు విస్తరించింది. పాండిచ్చేరి వీరి వర్తక వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర స్థానం. ఫ్రాన్సిస్ మార్టిన్ ఫ్రెంచ్ స్థావరాలపై ముఖ్య అధికారిగా అంటే గవర్నర్గా నియమించబడ్డాడు. ఫెర్రో బెనెట్ డ్యూమాస్ గవర్నర్గా ఉన్నప్పుడు వీరికి స్వంత కరెన్సీ ముద్రించే అవకాశాన్ని కల్పించారు. డ్యూమాస్ తర్వాత డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా బాధ్యతల్ని స్వీకరించాడు. ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక యుద్ధాల్లో డూప్లే తన దౌత్య నీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16-17 శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు ఏర్పడ్డాయి. సో చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.